అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. సో ఇక రాజు వెట్స్ రాంబాయ్ గత కొన్ని రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాంగ్ అయితే వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించిన రివ్యూ అయితే ఈరోజు అయితే చెప్పబోతున్నాం. మరి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆ పాట అయితే ఏదైతే రాంబాయి నీ మీద నా మనసాయ అని చెప్పేసి ఆ పాట అయితే సోషల్ మీడియా పెద్ద వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించిన రివ్యూ అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. సో అఖిల్ రాజ్, తేజస్వీరావు ఇద్దరు కూడా నటీనటులు అంతా హీరో హీరోయిన్లుగా అయితే వాళ్ళైతే చేసిరు. ఇది కంప్లీట్గా ఒక యథార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా అయితే ఈ స్టోరీ తీశారని చెప్పేసి డైరెక్టర్ అయితే చాలాసార్లు అయితే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కావచ్చు అక్కడైతే చెప్పారు. సో ఇది నిజంగా అంటే ఖమ్మం జిల్లాలో అంటే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా అయితే ఈ సినిమా తీసామని అయితే చెప్తున్నారు. సో ఇక స్టోరీ విషయానికి వస్తే కనుక రాజు అంటే అఖిల్ రాజు ఎవరైతే హీరో ఉంటారో రాజు అట్లాగే రాంబాయి అంటే తేజస్వీరావు. సో వీళ్ళిద్దరు కూడా ఒక గ్రామంలో అంటే ఒక తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఒక కుగ్రామంలో అయితే ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటారు. అంటే ముందు రాజు అనే వ్యక్తి హీరోయిన్ అయితే తేజస్వీరావుని అయితే ప్రేమిస్తారు. సో కొన్ని రోజుల తర్వాత సో వీళ్ళిద్దరు కలిసి ప్రేమించుకుంటారు. సో ఫైనల్గా వచ్చేసరికి అన్ని సినిమాలో జరిగినట్టే వాళ్ళ తల్లిదండ్రులకైతే తెలుస్తుంది అనమాట. అంటే హీరోయిన్ తల్లిదండ్రులకైతే తెలుస్తుంది. వాళ్ళ తండ్రిగా మన చైతు జొన్నలగడ్డ అంటే సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ సోదరుడు అయితే ఈ సినిమాలో చేశారు. అతనికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎట్లాగో ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. సో అట్లా వ్యతిరేకించేస్తారు అనమాట. ఎందుకు వ్యతిరేకిస్తాడు అని అంటే సో అతను ఒక కాంపౌండర్గా అయితే జాబ్ చేస్తాడు అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఎవరు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు. సో జాబ్ చేస్తుంటే నాకు కాబోయే అల్లుడు కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా ఆయన అనుకుంటాడు. కాకపోతే ఇక్కడ హీరో ఎవరైతే రాజు హీరో ఉంటాడో ఆయన అయితే గవర్నమెంట్ జాబ్ చేయడు. బ్యాండ్ ఉంటుంది కదా, మామూలుగా బ్యాండ్ కొట్టుకోవడం ఊళ్ళ చావులకు కానీ లేదంటే పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు అశుభకార్యాలకు అయితే బ్యాండ్ కొడుతుంటాడు కదా, ఆ పని అయితే చేస్తుంటాడు. సో ఆ పని చేసుకుంటూ ఉంటాడు కాబట్టి వాళ్ళ హీరోయిన్ ఫాదర్కి అయితే నచ్చదనమాట. సో వాళ్ళ లవ్ స్టోరీ మరి ఎక్కడికి వెళ్ళింది, చివరికి వాళ్ళకు మ్యారేజ్ అయిందా లేదా, లాస్ట్కి ఏమైంది అనేదే ఈ స్టోరీ అనమాట. కంప్లీట్గా ఇప్పుడు స్టోరీ చెప్పడం కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే జస్ట్ సినిమా నిన్ననే రిలీజ్ అయింది. సో ఈ స్టోరీ ఇప్పటివరకు అయితే ఇదనమాట. అంటే కంప్లీట్గా వాళ్ళు లాస్ట్కి వెళ్ళేసరికి వాళ్ళు మరి వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా లేదా, లాస్ట్కి చివరికి మ్యారేజ్ అయిందా లేదా అనేది సస్పెన్స్ ఇక లాస్ట్కి అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా సినిమా చూస్తే కనుక చాలా బాగుంది. అంటే కంప్లీట్గా ఇది విలేజ్ నేపథ్యంలో ఉంటుంది అనమాట సినిమా. సో కంప్లీట్గా ఒక గ్రామంలో తీసినట్టు అంటే మొత్తం న్యాచురల్గా ఉంటుంది అనమాట సినిమా. ఎక్కడ కానీ వాళ్ళు నటించినట్లయితే కనిపించదు. జనరల్గా యాక్టింగ్ చేసినట్టు అంటే జీవించినట్టు అట్లా హీరో కావచ్చు, హీరోకి సంబంధించిన గ్యాంగ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఏదో మన గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఫ్రీగా ఉండి మాట్లాడుకున్నట్టే చిన్న చిన్న డైలాగ్స్తోని లేదంటే దీంతోనైతే నడుస్తుంటుంది. కంప్లీట్గా వాళ్ళైతే మంచిగా నటిస్తూ ఉంటారు. సో ఇక శివాజీ రాజా, అనితా చౌదరి, సో వీళ్ళిద్దరు కూడా హీరోకి సంబంధించిన ఫాదర్గా మదర్గా రోల్ చేశారు. వాళ్ళైతే మంచిగానే నటించారు. సో ఇక హీరో గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా న్యాచురల్గా లేదా సో లొకేషన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఇక నిర్మాత వచ్చేసి వేణు ఉడుగుల, వేణు ఉడుగుల నీది నాది ఒకే కథ, సో అట్లాగే విరాట పర్వం, ఈ రెండు సినిమాలు అయితే దర్శకత్వం వహించారు. సో ఆయన ఈ సినిమాకు నిర్మాతగా ఉండడంతో ఈ సినిమా హైప్స్ అయితే ఇంకా చాలా పైకి అయితే పోయినాయి. సో మొత్తానికి ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ముఖ్యంగా 90 కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో ఎందుకంటే ఈ స్టోరీ కూడా ఎవరైతే హీరోయిన్లు ఉన్నారో వాళ్ళు 90కి సంబంధించిన కిడ్స్ అనమాట. సో 2010 ఆ టైంలో ఆ స్టోరీ అయితే జరుగుతుంటుంది. అంటే వాళ్ళకు కనెక్ట్ అయితే అనమాట 90 కిడ్స్కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కాలంలో అంటే 10-15 సంవత్సరాల క్రితం ఎట్లయితే చేశారో వాళ్ళు వాడిన మొబైల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు వాడిన టీవీలు కావచ్చు, లేదంటే కంప్యూటర్లు కావచ్చు, సో ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా అయితే డైరెక్టర్ అయితే మనకు చూపిస్తాడు. నిజంగా కొన్ని సినిమా చూస్తున్నంతసేపు అయితే మనకు అందులో నిజంగా 15 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే 90 కిడ్స్ ముఖ్యంగా చాలా ఆ టైంలో ఎట్లా ఉండేది అంటే కాయిన్ బాక్స్ కావచ్చు, లేదంటే కార్బన్ ఫోను, నోకియా కార్బన్ K10, సో ఇట్లాంటి ఫోన్లు ఉంటాయి కదా, ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి అనమాట. అంటే 90 కిడ్స్ ఆ రోజులలో ఎట్లయితే వాడిరో అవన్నీ కూడా డైరెక్టర్ అయితే కంప్లీట్గా మంచిగా చూపించిండు. హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు,
వాళ్ళ డ్రెస్సెస్ కావచ్చు కంప్లీట్గా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు కాకుండా కంప్లీట్గా ఏదేదో నిజంగా జరుగుతుంది అన్నట్లుగా అయితే మనకైతే చూపించడం జరిగింది. సో ఇది ఖమ్మం జిల్లాలో యథార్థంగా జరిగిందనమాట ఈ సంఘటన. సో ఇంటర్వెల్ ముందైతే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరిని అయితే నిజంగా ఏమంటారు ఎమోషనల్గా అయితే ఖచ్చితంగా గురవుతుంది. సో ఇదనమాట ఇంటర్వెల్ వరకు. దాని తర్వాత ఇంకా స్టోరీ అయితే మరి వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు కలుసుకున్నారా లేదంటే వాళ్ళకి మ్యారేజ్ అయిందా ఇదంతా చివరి వరకు వెళ్తుంది. ఇక క్లైమాక్స్ 20 నిమిషాల సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా అయితే లవ్ స్టోరీలో ముఖ్యంగా యాక్చువల్గా ఇది ఇలాంటి సీన్స్ ఎక్కడ ఉంటాయంటే థ్రిల్లర్ సినిమాస్ ఉంటాయి కదా, సో అట్లయితే ఉంటుంది. కానీ ఈ ట్విస్ట్ ఏదైతే లాస్ట్ 20 నుంచి 30 నిమిషాల సినిమా ఏదైతే ఉంటుందో అది సినిమాకే హైలైట్ అని చెప్పుకోవాలి. నిజంగా ఆ సినిమా లాస్ట్ 30 నిమిషాలు చూసిన వాళ్ళైతే సినిమా చాలా బాగుందని అయితే చాలా మంది రెస్పాన్స్ థియేటర్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ముఖ్యంగా సినిమాకు లాస్ట్ 20 నిమిషాలే ముఖ్యమని చెప్పాలి. సో నిజంగా దాంతోనైతే సినిమా మంచి హిట్ టాక్ అయితే తీసుకుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే డైరెక్టర్ వచ్చేసి మనకు సంగీత దర్శకుడు వచ్చేసి సురేష్ బొబ్బిలి. సో ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ఆ సాంగ్ ఏదైతే ఉందో రాంబాయి సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. థియేటర్లో దానికి స్పందన కూడా చాలా బాగుందని చెప్పాలి. సో ఓవరాల్గా సినిమా వచ్చేసి అయితే చాలా చాలా నీట్గా ఉంది. అంటే అక్కడ ఏవైతే లొకేషన్స్ ఉంటాయో గ్రామం ఎట్లా ఉంటుందో అట్లే అంటే ఇక్కడ పెట్టినట్టు కాకుండా అక్కడ జీవించినట్టుగా వాళ్ళైతే నటించడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసి అయితే చాలా బాగుంది. సో ప్రేక్షకులు కూడా దీన్ని అయితే ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రెండో విషయం ఏంటంటే డైరెక్టర్ చెప్పింది ఏమిందంటే మరి ఈ ఈ మధ్య కాలంలో పరువు హత్యలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఆ పరువు హత్యల నేపథ్యంలోనే సో వీళ్ళను మరి హీరోయిన్ తండ్రి ఎవరైతే ఉంటారో మరి వీళ్ళ మీద ఎట్లా వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేశాడా లేదంటే ఏ విధంగా వాళ్ళ మీద చూసాడనేది మనకు క్లైమాక్స్లో అయితే తెలుస్తుంది. ఇప్పుడు క్లైమాక్స్ చెప్పడం కూడా కరెక్ట్ ఉండదు. సో మొత్తానికైతే ఏదైతే ఇంటర్వెల్ ముందు ఒక సీన్ అయితే వస్తుంది. నిజంగా ఫాదర్ సెంటిమెంట్ అంటే హీరో క్యారెక్టర్కి అట్లాగే ఫాదర్కి మధ్య కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. సో అవైతే నిజంగా మనసుకు అయితే హత్తుకుంటాయి అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇంకా పీక్స్. అట్లాగే ఇంటర్వెల్ ముందు ఏదైతే సీన్ వస్తుందో సో అదంతా కూడా చాలా అయితే బాగుంటుంది. సో ఈ సినిమా నిన్న మేము మా క్యూన్యూస్ నుంచి క్యూ మీడియా గ్రూప్ మొత్తం కూడా సినిమాకి వెళ్ళి క్యూన్యూస్ నుంచి మొత్తం కూడా సినిమాకి వెళ్ళి అయితే చూసినాం. సో మాకైతే నిజంగా అద్భుతంగా అనిపించింది. సినిమా చాలా బాగుంది అనిపించింది. సో డైరెక్టర్ అయితే దీన్ని మంచిగా ఒక లవ్ స్టోరీ తీసుకెళ్ళి ఒక షాకింగ్ ఎండింగ్తోనైతే స్టాప్ చేసిండు. నిజంగా డైరెక్టర్ కూడా సినిమాని అయితే చాలా బాగా హ్యాండిల్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో సో అందరూ కూడా చాలా బాగా అయితే చేస్తారు. హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు సో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా అందులో అయితే మొత్తం జీవించారు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఇలా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అట్లాగే లాస్ట్కి ఉండే క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరిని కూడా మొత్తం కదిలించేస్తుంది. సో ఇంటర్వెల్ ముందు కూడా అంటే ఇంటర్వెల్ ముందు ఒక సీన్ అయితే వస్తుంది. అది కూడా చాలా ఎమోషనల్గా ప్రేక్షకులు అయితే గురవుతారని చెప్పొచ్చు. ఇక మొత్తానికైతే సినిమా అయితే చాలా బాగుంది. సో మా క్యూనిస్ నుంచి కూడా మేము అందరం వెళ్ళి అక్కడ సినిమా చూసి సో చాలా బాగుందని చెప్పేసి మేమైతే డిసైడ్ అయ్యింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ముఖ్యంగా 90 కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.